అటు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 13 జిల్లాల్లో ఎక్కడా భూములు కొనకుండా ఇంతకంటే సారవంతమైన భూములు ఇంకా ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం చేసుకోవడానికి వీలుపడిన భూములు కొనకుండా ఇక్కడే ఎందుకు కొనవలసి వచ్చింది? అది రాజధాని ప్రకటించడానికి ఒక 3 నెలల ముందే ఎందుకు కొనవలసి వచ్చింది? పేర్లతో సహా, ఆ రిజిస్ట్రేషన్ తేదీలతో సహా ప్రకటిస్తే దాని మీద నువ్వు సమాధానం చెప్పండి బాబు. దానికి అడుగుతుంది మిమ్మల్ని. అంతేగాని ఏదో మీద వచ్చింది అంగనాజీలాగా వచ్చి నేను వచ్చి ఏదో మాట్లాడతాను, నేను చెప్తే చెల్లుతుంది అనుకుంటే పొరపాటు. ఆ రోజులు పోయినాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తి, దాన్ని పరిరక్షణ చేసిన వ్యక్తి ఈ రకమైన లాలూచులు పడి ప్రజాధనాన్ని ఈ రకంగా పేద ప్రజల తాలూకా ఆస్తుల్ని ఈ రకంగా కొల్లగొడుతున్న వ్యక్తి ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి లేడు అనే విషయాన్ని చెప్తున్నాం. ఎన్నోసార్లు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఓ పత్రికలో రాసింది, సాక్షిలో రాశారు. ఆ సాక్షి వచ్చి ప్రభుత్వ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి దాంట్లో ఎవరు మాట్లాడడానికి, ఆ ప్రభుత్వ పత్రిక వచ్చి ఈ రకమైన కామెంట్స్ చేయడానికి వీల్లేదు అని ఒక పక్క అంటారు. ఒక పక్క వచ్చి అగ్రిగోల్డ్ గురించి వచ్చి మాట్లాడుతుంటుంటే, న్యాయస్థానం మీద చెప్తుంటుంటే అగ్రిగోల్డ్ వచ్చి అటాచ్మెంట్లో ఉంది, కానీ ఆ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు అటాచ్మెంట్ వరకే, కానీ దాని మీద సర్వ హక్కులు మాత్రం ఆ యాజమాన్యానికే ఉంటాయి. అది తీర్పు వచ్చేవరకని ఒక పక్క మాట్లాడతా. అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చి అటాచ్మెంట్లో ఉంది, దాని పూర్తి హక్కులు సర్వ హక్కులు వచ్చి ప్రభుత్వాలకే ఉంటాయి, అది మీద యాజమాన్యానికి ఏ విధంగా లేదు, అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని ఒక పక్క మాట్లాడతారు. ఇంకో పక్క వచ్చి అగ్రిగోల్డ్ ఆస్తుల్లోనే వచ్చి మా లోకేష్తో వచ్చే సంబంధాలు ఉన్నాయి, వారు కొన్నారు అని అంటున్నారు. ఏ విధంగా కొంటాము, అవి అటాచ్మెంట్లో ఉన్నాయి, వాటి మా ఆస్తుల మీద అన్ని హక్కులు కూడా వారికే ఉంటాయి అని అక్కడ మాట్లాడతారు. ఇది ఈ ద్వంద్వ వైఖరి, ఈ రకమైన కార్యక్రమం బేలతనం. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ జరుగుతున్న ఈ భూభాగోత్వం మీద, ఈ జరుగుతున్న ఈ లావాదేవీల మీద, ఈ లూటీల మీద మీరు న్యాయ విచారణకి ఆదేశిస్తారా? ఆదేశించి నిజాయితీ నిరూపించుకుంటారా లేదా? మీరు నిజాయితీ పరులు కాదని మాకు తెలుసు, కానీ మీరు చెప్తున్నారు నేను నిజాయితీ పరుడిని, నేను స్వచ్ఛమైన వాడిని, నేను ప్రతి సంవత్సరం నేను వచ్చి నా ఆస్తులు నేను ప్రకటిస్తున్నాను. నీ ఆస్తులు ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నావు, వెనకలు వచ్చి ఏం జరుగుతున్నాయో అందరికీ తెలుసు, ఏ రకంగా అవి అభివృద్ధి చెందుతున్నాయో. ఇంకా ఎన్ని బినామీలు ఉన్నాయి అన్నీ వస్తాయి ముందుకి, ఏం తొందరపడిపోక్కర్లే. ఇంకో మంత్రి విన్నప్పుడు చూశాను, ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు. ఆ మంత్రి మాట్లాడికంటే ఇంకో మాట మర్చాను. చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడిన మాటల్లో ఓ మాట, అసైన్డ్ భూముల గురించి మాట్లాడుతూ, అసైన్డ్ భూములు కానీ ఏ రోజైతే రాజధాని ప్రకటించినప్పటికీ దాని హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వారికే దాని తాలూకు ప్రతిఫలం కానీ కాంపన్సేషన్ కానీ చెందుతుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అది చట్టంలోనే ఉంది, చట్టమే ఆ పని చేస్తుంది. అసైన్డ్ భూములు కొనడానికి ఎవరికి హక్కు లేదు, అది దాన్ని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరికి కూడా విధానం లేదు. ప్రభుత్వం చట్టం చేసింది, దాన్ని ఆటోమేటిక్గా వెళ్తుంది. కానీ